దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని అందరి కొరకు మనకు నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం తెస్సలోనియులకు 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఎనలేని మేళ్ళు చేయడానికి, ఆదరించి బలపరిచి దీవించడానికి ఇష్టపడే దేవుడు. దుష్టత్వం నుండి మనలను కాపాడే దేవుడు అండి. ఈ భూమి మీద మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నెన్నో అపాయాలు, ఆపదలు ఎదురు వస్తూ ఉంటాయి. ఎన్నొచ్చినప్పటికీ దేవుడంట నమ్మదగిన వాడు అంటండి. ప్రభువు నమ్మదగిన వాడు. మనము అపనమ్మకస్తులమైనప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే నమ్మదగిన దేవుడు. ఆయన తన పిల్లలమైన మన బ్రతుకుల్లో చెప్పలేని మేలు చేస్తూ అన్ని వేళల్లో కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి. ఆయనపై ఆధారపడ్డామా? ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా? జీవము గల దేవునికి మనము లోబడి విధేయత కలిగి ఉంటున్నామా? ఎంత గొప్ప దేవుడు మన దేవాతి దేవుడు. ఆయన తన పిల్లల్ని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. మోషేను దేవుడు ఎంత ప్రేమించారో. ఎందుకంటే మోషే నా దేవుడు నమ్మదగిన దేవుడని దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు మోషే ద్వారా గొప్ప శూర కార్యాలు చేసి, అద్భుతాలు చేసి మోషే ప్రార్థన దేవుడు ఆలకించారు. అలాగే నేను ఆ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తారు. మొదటగా నీవు ఆయన నమ్మదగిన దేవుడని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావో నీ ప్రభు నీ హృదయవాంఛలన్నీ తీరుస్తారు అండి. ఎంత గొప్ప దేవుడండి మన దేవాతి దేవుడు. దుష్టత్వం మన తలంపులన్నీ చెడిపోతున్నప్పుడు, మన ఆలోచనలు చెడిపోతున్నప్పుడు వాటిలో నుంచి అంట దేవాతి దేవుడు నమ్మదగిన దేవుడు మనల్ని కాపాడుతారంట. మరి ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే నిన్ను కాపాడటకు ఇష్టపడుతున్నటువంటి దేవాతి దేవుడు అండి. తనపై ఆధారపడిన వారి పట్ల దేవుడు శూర కార్యాలు చేసి కీడు నుంచి తప్పించి మేలు చేసే దేవుడు. మూడుబారిపోయిన జీవితాల్ని సిగిరింపజేసే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరము కూడా దేవునిపై ఆధారపడదాం. నీ జీవితంలో ఏ శ్రమల చేత కృంగి ఉన్నావు, ఏ ఇబ్బందుల చేత అధైర్యపడిపోయి నీ మనసుని మరి సతమతం చేసుకుంటున్నావు, నీ ప్రభు నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయన తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవాతి దేవుడు. కాబట్టి ఆయనకి భయము, భక్తి, విశ్వాసం కలిగి ఆయనకు లోబడి అంతవరకు నమ్మకంగా జీవిద్దాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవని అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆకాశం నీది, భూమి నీది, సర్వ ప్రపంచము నీది. ప్రభా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. అంచె దినాల్లో ఉన్నాం ప్రభువా. నీ కాపుదల అందరికీ ఇవ్వండి. సమస్యలు, బాధలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, రుణాలతో సతమతమవుతున్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ నెమ్మది, సంతోషమి స్వస్థపరచండి. నీ జనులకు నీవు కృప చూపి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.